ప్రైజ్ లార్డ్. ప్రభునామములో అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ దినము మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము కీర్తనల గ్రంథంలో నుంచి చూస్తాము. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనం చదువుతానండి. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఇక్కడ ఒక ధన్యతను గురించి రాస్తుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ధన్యుడు, ధన్యత అనేటువంటి దగ్గర 307 సార్లు ఉంటున్నాయి. కాబట్టి ఈ ధన్యత అనేటువంటిది అంటే ఆశీర్వాదకరమైంది అని, మంచిది, మేలు కలుగుతున్నది అని ధన్యత అంటే కదా. కాబట్టి ఇక్కడేమంటున్నాడంటే నీవు ఏర్పరచుకొని చేర్చుకొని ప్రజలు ధన్యులు. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు ధన్యులు. దేవుడు ఏర్పాటులో ఉండేటువంటి వాళ్ళు, లేక దేవుడు ఏర్పరచుకునే వాళ్ళు ధన్యులు. మనం పాత నిబంధన గ్రంథం చూసినట్లయితే దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు, ఇస్సాకును యాకోబును ఏర్పరచుకున్నాడు, మోషేను ఏర్పరచుకున్నాడు, అహరోను ఏర్పరచుకున్నాడు. మరి చూసినట్లయితే సొలొమోను ఏర్పరచుకున్నాడు, శామ్యూయల్ని ఏర్పరచుకున్నాడు. అట్లాగే రాజులుగా దావీదుని ఏర్పరచుకున్నాడు. అట్లాగే మరి చూసినట్లయితే ప్రవక్తలుగా యెషయాను ఏర్పరచుకున్నాడు. మరి ఈ విధంగా చూస్తుంటున్నాము. మరి భక్తులుగా దానియేలుని ఏర్పరచుకున్నాడు. వీళ్ళందరూ కూడా ధన్యులు. ఎందుకంటే ఇంకా చాలామంది ఉంటున్నారు. వీళ్ళందరినీ కూడా మనం ఏమంటామంటే ధన్యులు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నట్టున్నాడు. దేవుడు ఏర్పరచుకుంటున్నాడంటే ఆయన ఒక ఉద్దేశంతో మనల్ని ఏర్పరచుకుంటున్నాడు అనే కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రేమ సోదరి, మన జీవితాల్లో ఏర్పరచుకొనబడుట అనేటువంటి దేవుని ద్వారా మనకు ఎంతో ఆశీర్వాదకరమైనదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని. అందుకొరకే అపోస్తలుడు పౌలు కూడా రాస్తూ ఏమంటాడంటే అపోస్తలుడు పౌలు రాస్తూ ఎఫెసీయుల గ్రంథం మొదటి అధ్యాయంలో, మనం ఎఫెసీయుల పత్రిక మొదటి అధ్యాయం చూస్తున్నాము. 3వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక సంబంధమైన విషయంలో ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు మరి ఏం చేస్తున్నాడు? తన చిత్తానుసారముగా దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు మనలను కుమారులుగా స్వీకరించేదాని కొరకై ముందుగా మనలను తన కోసరము మరి చూసినట్లయితే నిర్ణయించుకొని మనల్ని తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని, మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? నిర్దోషులై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. ఎంత గొప్ప ఆశీర్వాదం! పాత నిబంధనలో మనం చూసిన అనేక భక్తులను ఏర్పరచుకున్నాడు. మరి నూతన నిబంధనలో అపోస్తలుడు పౌలు రాసేది ఏంటంటే మరి జగత్తు పునాది వేయబడక మునిపే, ఇది గొప్ప మర్మం. జగత్తు పునాది వేయబడక వరకే మరి ఎట్లాగా దేవుడు ఏర్పరచుకునేటువంటిది అది గొప్ప దైవిక మర్మం. అయితే తన యొక్క కృపా మహిమ కలిగినట్లు, తన చిత్తాన్ని నెరవేర్చబడినట్లు యేసుక్రీస్తులో మనల్ని ప్రేమ చేత ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తునందు మనల్ని ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి మనం ధన్యులము అనేటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంలో మనం చూసే విషయం ఏంటంటే దేవుడు ధన్యులు అని ఎవరిని చెప్తున్నాడంటే మొట్టమొదటిగా ఇక్కడ చూస్తే దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు ధన్యులు అనేటువంటి కార్యం చూస్తుంటాం అన్నమాట. ఇక్కడ గమనించినట్లయితే అట్లాగే రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ తన శిష్యులతో మాట్లాడుతూ ఏమంటాడు? 14 వచనంలో కొందరు మరి యేసు ప్రభువు ఏమడిగాడంటే తన శిష్యులను మరి నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు ఏమన్నాడు? వాళ్ళ శిష్యులు కొంతమంది బాప్తిసం ఇచ్చి యోహాను, లేకపోతే ఏలియా, లేక ప్రవక్తల్లో ఒకరు అని ఇట్లా చెప్పుకుంటున్నారు ప్రభువా అన్నారు. అప్పుడు యేసు ప్రభు వెంటనే ఏమన్నాడు? మీరేమనుకుంటున్నారు నన్ను గురించి అన్నప్పుడు అందుకు పేతురు, సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. చూసా, మీరేమనుకుంటున్నారంటే మేమేమనుకుంటున్నామనేటువంటి కార్యం చూసినట్టయితే పేతురు ఏమంటాడంటే నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అంటున్నాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఏమంటాడు? అందుకు యేసు, సీయోను బరియనా నీవు ధన్యుడు, పరలోకమున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచబడలేదు. కాబట్టి పరలోకముండే తండ్రి నిన్ను బయలుపరిచినాడు కాబట్టి నీవు ధన్యుడు. కాబట్టి క్రీస్తు బయలుపరచబడిన వారు ధన్యులు. అర్థమవుతుందండి? క్రీస్తు మనకు బయలుపరచబడినప్పుడు మనము ధన్యులము. రెండవ ధన్యత, క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మనం ధన్యులం.
రెండవది మనల్ని క్రీస్తును మనకు బయలుపరిచినాడే, అది ధన్యత. అందుకొరకు ఇక్కడ ఏమంటాడంటే పేతురుకు ఈ దర్శనం ఈ యొక్క ధన్యత ఇచ్చినాడు కదా. నీవు నేను మరి యేసుక్రీస్తు ప్రభువును జీవుల దేవుని కుమారుడని ఒప్పుకున్నట్టున్నామా, తెలుసుకున్నట్టున్నామా, ఎరిగింటున్నామా? అట్లయితే నీవు ధన్యుడు, అట్లయితే నీకు ధన్యత కలుగు. తర్వాత మనము మూడవదిగా మనం చూసినట్లయితే మరి మత్తయి సువార్త 11వ అధ్యాయంలోనే మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 6వ వచనం 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అని ఉత్తరం ఇచ్చాను. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు, క్రీస్తు విషయమై అభ్యంతరపడని వాడు. ఎందుకంటే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. క్రీస్తు చేయుచున్న కార్యముల గురించి యోహాను చెరసాలలో నుండి విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా? అప్పుడు మరి బాప్తిస్మ ఇచ్చి యోహాను హేరోదు చేత అక్కడ చెరసాలలో వేయమని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన తన శిష్యులను పంపించి, రాబోవాడు నీవేనా లేక వేరే వారి కొరకు కనిపెట్టాలనా అని అడిగినప్పుడు ఆయన యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుము. ఏమన్నారు? గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, వారు వినుచున్నారు, చనిపోయిన వారు కూడా లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. కాబట్టి ఇది సంగతులు జరుగుతున్నాయి. కాబట్టి ఇది వెళ్ళి చెప్పండి. అయితే మరి ఇంకేం చెప్తున్నా మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. కాబట్టి ఏ విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు విషయమై అభ్యంతరపడకుండా, ప్రభువా నీవైతే నీకు స్తోత్రము అనేటువంటి. కాబట్టి పేతురు కూడా ఏమంటాడు? ప్రభువా నీవైతే నేను కూడా వస్తాను, అభ్యంతరం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు విషయం మన జీవితాల్లో అభ్యంతరము లేకుండా ఆయనను మనం స్వీకరించిన వారముగా, ఆయనకు మన సాక్షులుగా ఉండేవారంగా ఉన్నట్లయితే మనము ధన్యులము. మూడవ ధన్యత అభ్యంతరపడని వాడు కదా, అది మూడవ ధన్యత. అట్లాగే మనము 32వ అధ్యాయము కీర్తన 32 లేక 32వ కీర్తన అని కూడా చెప్పచ్చు. 32వ కీర్తన 1వ వచనంలో, తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు ధన్యుడు. ఓకే, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన అతిక్రమకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కాబట్టి పాప నివృత్తి కలిగిన వాడు ధన్యుడు, పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని చెప్తూ, యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే మరి పాప పరిహారమైన నివృత్తి మనం కలిగి ఉంటామో వారు ధన్యులు. కాబట్టి మన పాపములు క్షమించబడి ఉంటున్నవి అని చెప్పినప్పుడు మనము ధన్యులం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మన పాపం నిమిత్తమై ఆయన ఏం చేశాడు? సిలువలో మరణించి తన రక్తమంతటి గార్చాడు. కాబట్టి ఆయన సన్నిధానం సమీపించే వారందరికీ కూడా మన పాపాలన్నింటినీ కడిగేదానికి ఆయన రక్తము సిద్ధంగా ఉంటుంది. ఆ విధంగా నా జీవితంలో నీ జీవితంలో మనం అంగీకరించినట్లయితే మన యొక్క పాపములు అతిక్రమణని కూడా తుడిచివేయబడతాయి. ఇక మీదట ఏ విధమైన శిక్షావిధి లేదు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారికి శిక్షావిధి లేదు, ఎందుకంటే వారి పాపాలని కడిగేయబడతాయి. అటువంటి దాన్ని ఏమంటారంటే మరి ధన్యుడు అంటారు. కాబట్టి ఈ ధన్యతను కలిగి ఉంటున్నావా? యేసు ప్రభు నీ సొంత రక్షణను అంగీకరించావా? ఎప్పుడైనా కూడా నీ పాపం నిమిత్తమై యేసు ప్రభు దగ్గర నువ్వు మరి దుఃఖపడి, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించుము, నా పాపను కడుగు నీ రక్తముతో అని ఎప్పుడైనా నువ్వు అడిగావా? అట్లా అడిగి అట్లా పాప క్షమాపణ పొందింటే నీవు ధన్యుడు. కాబట్టి ఏదో ఈ లోకంలో లక్షలు కోట్లు ఉండేటువంటి వారు కాదు ధన్యులు, ఆస్తులు ఐశ్వర్యాలు ఉండేవారు కాదు ధన్యులు. పాప నిమిత్తం పాపం ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషించబడినవాడు ధన్యుడు. ఇది ధన్యత అండి. లోకం నుండి కలిగిన సంపద కాదు ధన్యత, ఇది సంపద, మహైశ్వర్యం ఇది. అట్లనే మనం 5వదిగా మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రికలో మరి ఏమంటున్నాడంటే పాపమును క్షమించటం మాత్రం కాకుండా ఆయన ఏం చేసినట్టు మనల్ని నీతిమంతులుగా తీర్చుంటున్నాడు కదా. 4వ అధ్యాయం రోమిలకు 4వ అధ్యాయంలో 6వ ఆ ప్రకారం క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు. మన ఏ క్రియలు లేకుండా నీతిమంతులుగా తీర్చబోట కదా. ఈ లోకంలో ఎంతోమంది నీతిమంతులుగా తీర్చబడాలని
దాన ధర్మాలు చేస్తారు, తీర్థయాత్రలు పోతారు, నదుల్లో మునుగుతారు, అనేక కార్యాలు చేస్తారు. ఈ కార్యాల వల్ల కూడా నీతిమంతుడుగా కాలేరు, హృదయ పరిశుద్ధత కలగదు. అయితే మనకు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా మన హృదయం పరిశుద్ధపరచబడి మనం ఏం చేస్తున్నాము, ఆయన నీతిని మనకు ఇస్తుంటున్నాడు, ఆయన నీతిని మన మీద ఆపాదిస్తుంటున్నాడు. నీవు ఇక మీదటి నీతిమంతుడువు, యేసుక్రీస్తును విశ్వాసం ఉంచిన నీవు నీతిమంతుడువు, ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన నీవు ధన్యుడువు అంటున్నాడు. చూసా, ఇది కూడా మరి నిర్దోషగా ఎంచబడుట అనేటువంటి కార్యం. అందుకొరకే ఇక్కడ ఏమిటంటే మరి 6వదిగా మనం చూస్తున్నాం చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు, మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు మీరు ధన్యులు. కాబట్టి ఇప్పుడు మనుష్య కుమారుని కొరకే, క్రీస్తు కొరకే మనం శ్రమపడినప్పుడు, మనం నిందించబడినప్పుడు, దూషించబడినప్పుడు, అన్యాయముగా మనము శిక్షించబడినప్పుడు మనము ధన్యులము అంటాడు దేవుడు. అన్యాయం పొంది నీవు దుఃఖించొద్దు, క్రీస్తు విషయమై ఆయన నీకు బహుమానం ఇస్తాడు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేడి, ఇదిగో మీ యొక్క ఫలం పరలోకములో గొప్పదైనడును. కాబట్టి క్రీస్తు శ్రమల కొరకే మనం సహిస్తున్నామా, అట్లయితే పరలోకములు గొప్ప ఫలం మనకుంటున్నది. అందుకొరకే ఎటువంటి ధన్యులము అంటున్నాడు. ఈ ధన్యతలు మరొకటి చేర్చుకుంటూ ఇక్కడ ఏమంటాడంటే అక్కడ ఆయన కొరకు శ్రమపడ్డ మాత్రమే కాదు, ఆయన నామమును మరి వెంబడించి నడుచుకుంటాం. దోస్ హూ ఫియర్ ద లార్డ్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకునేవారు ధన్యులు. ఇదొకటి, ఆయన త్రోవలందు నడుచుకునేవారు ధన్యులు. ఎట్లాగుంటారంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కాబట్టి ఎవరైతే శ్రమ కష్టాల్లో ఉండి ఆయనకు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు మనం లోబడుచు ముందుకు సాగేటువంటి వారు ధన్యులు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం ఉంటుంది. ఆయనందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడుదురు. ఎట్లాగా ఆశీర్వదించబడతారంట, నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలను, భోజనం బల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారంట. భార్య బిడ్డలు సంసారం అంతా కూడా మరి ఆయన ఆశీర్వదించేవాడు ఉంటున్నాడు, ఆయనకు భయపడేవాడు. కాబట్టి ఎన్ని రకమైన ఆశీర్వాదాలు మనం చూసాము చూడండి. ఆయన ఏర్పరచుకునేట్టు వారి యొక్క ఆశీర్వాదము, ఆయన క్రీస్తుని ఎరుగుట యొక్క ఆశీర్వాదము, అట్లాగే చూసినట్లయితే క్రీస్తును లేదని తృణీకరించకుండా ఉండట ఆశీర్వాదము, అట్లాగే మన పాపం నిమిత్తమై క్షమాపణ పొందుట ఆశీర్వాదము, మనము మరి క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడట ఆశీర్వాదము, ఆయన కొరకే శ్రమపడట ఆశీర్వాదము, ఆయనకు భయపడి జీవించట ఆశీర్వాదం. ఈ విధంగా ఆయన ఆశీర్వాదం సమృద్ధిగా మన మీద కుమ్మరించునుగాక.